ఏంటి ఇంత అందంగా ఉన్నాను అనుకుంటున్నారా? సో అలాగేమనుకోకండి. స్నాప్చాట్ వాడుతున్నా. సరే అయితే మరి టాపిక్ వచ్చేద్దాం. టాపిక్ ఏంటంటే, సో ఇవాళ ఒక వీడియో చూసాను భయ్య. అందులో ఒక ఆవిడ బ్లాక్ డ్రెస్ వేసుకొని మా ఆడపిల్లలకి అసలు ఇల్లే లేదు. ఓకే. సో మాకుంటే మా నాన్న ఇల్లు ఉంటుంది, లేకపోతే మా మొగుడు ఇల్లు ఉంటుంది. సో అలాంటిది మాకు ఇల్లే లేదు అనేసి అంటది అనమాట. సో దానికి సమాధానం చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. సో అందుకని వచ్చాను వీడియోలోకి. సో అలాగైతే ఇంకా పాయింట్కి వచ్చినట్టయితే మా మగవాళ్ళకి అసలు ఫ్రీడమే ఉండదు. చిన్నప్పుడు అంతా అమ్మ చెప్పినట్టు వింటాం, పెద్దయ్యాక పిల్లని చెప్పినట్టు వినాల్సిందే. ఇంక ఫ్రీడమ్ ఎక్కడ ఉంది మాకు? ఇప్పుడు ఆడదానికి ఇల్లు లేదు అన్నది ఎంత నిజమో, మగోడికి ప్రశాంతత లేదు అన్నది కూడా అంతే నిజం. మరి ఇప్పుడు ఆ ఇల్లు లేదు ఇల్లు లేదు అనేసి అంటుంది ఆవిడ ఎవరో. సో ఇల్లు లేదు అన్నంత వరకే ఆవిడ అనుకుంటుందా, లేకపోతే ఇంట్లో పెయింట్లు ఏ రంగులే ఇచ్చాలి, ఫర్నిచర్ ఎలాంటిది కొనాలి, ఏ మంచం మీద ఎలాంటి పరుపు కొనాలి, దేనికి ఏ బెడ్షీట్ వేయాలి, ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరిదా ఇల్లు అసలు? మగుడిదా ఆడోళ్ళదా? కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ ఆడోళ్ళకి 2 ఇల్లులు, ఒకటి మీకు పుట్టిల్లు, ఇంకోటి పెట్టినిల్లు. సో మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే అక్కడికి వెళ్ళిపోతుంటుంటారు. సో మీకు అడ్వాంటేజ్ ఉంది. కానీ మగోళ్ళ కింద మాకు అలా వెళ్ళే ఆప్షన్ లేదు. ఎప్పుడు ఒక దగ్గర ఉన్నవే. సరిగానే ఇప్పుడు మీరు అలా బాధపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఆడపిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. సో వాళ్ళు ఇంకా పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా కొంతమంది వాళ్ళ పేరెంట్స్ కి తోడుగా ఉంటున్నారు. సో ఇల్లులు కూడా కట్టేసి ఇస్తున్నారంట. సో మీరు మీ పేరు మీద ఇల్లు కావాలనుకుంటే హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు, కొనుక్కోవచ్చు. మీ పేరు మీద కొనుక్కొని అది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అది కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. సో ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు అలా లేదు కదా. ఎవరైనా బాగా ఉన్నోడిని చూసావా, చేసుకున్నావా, వాళ్ళ దగ్గర అలిమనీ ఇస్తావా, నీట్ గా స్కెచ్ చేసావా, ప్లాన్ చేసావా, మనీ విత్డ్రా చేసావా. సరే అయితే మరి గుడ్ బాయ్ మురళి సైనింగ్ ఆఫ్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి.